హలో లీడర్స్, ఎలా ఉన్నారు? నేను కాటా వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను దేని గురించి చెప్పబోతున్నానంటే డైరెక్ట్ సేలింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక టీమ్ లీడర్ ఏ విధంగా ఉండాలి, ఒక లీడర్ గురించి చెప్పబోతున్నాను నేను. సో ఎవరైనా కూడా ఈ బిజినెస్లో స్టార్టింగ్లో మామూలుగానే వస్తారు ఎవరైనా, బట్ కొన్ని రోజుల తర్వాత 100% తను ఒక లీడర్ మెంటాలిటీ రావాల్సిందే, తను ఒక లీడర్ అవ్వాల్సిందే. ఇందులో లీడర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే విజయాన్ని సాధిస్తారు అండ్ వాళ్ళే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. కాబట్టి మరి ఒక లీడర్ అనేవాడు ఎలా ఉండాలి, ఎలా ఫాలో చేయాలి అండ్ ఎట్లా ఉండాలనేదే ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం షేర్ చేయబోతున్నాను నేను. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే తెలుసు కదా, డైరెక్ట్ సేలింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో ఎంత నేర్చుకుంటేనే అంత డబ్బు సంపాదిస్తారు. సో మా వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి అండ్ మీకు మీ డౌన్లైన్స్కి మీ టీమ్ లీడర్స్ ఎంతమంది అయితే మీరు పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అనేటివి చాలా నేర్పిస్తాయి. అండ్ అదేవిధంగా మీరు అనుకున్నది ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ ఎడ్యుకేషన్ మాత్రం 100% మా ఛానల్లో దొరుకుతుంది. అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే లైక్ అయితే వేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నాకేంటి అంటే ఎస్, నేను చేసే వీడియో వీరికి నచ్చింది కదా అని చెప్పి నాకు ఒక మంచి ఎనర్జీ, ఒక జోస్ అనేది వస్తుంది. ఇలాంటి వండర్ఫుల్ వీడియోస్ అనేవి ఇంకా నేను చాలా చేస్తాను. కాబట్టి ఒక లైక్ వేసిందనుకో నాకు ఒక బూస్ట్ అది. అండ్ అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కూడా చాలామందికి కూడా మీలాంటి వాళ్ళకు ఎంతోమందికి కూడా రికమెండ్ అవుతుంది. వాళ్ళు కూడా ఎంతో నేర్చుకొని వాళ్ళ బిజినెస్లో వాళ్ళ లైఫ్లో ఎంతో కూడా విజయం అనేది సాధిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకోండి. ఇక డైరెక్ట్ సేలింగ్లో ఒక లీడర్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, టీంని లీడ్ చేసేవాడిని టీం లీడర్ అంటారు. అండ్ టీం ముందుండి నడిపియాలి, వెనుకుండి కాదు. కొంతమంది ఎట్లా అంటే టీం అయితే పనిచేస్తుంది కదా నాకేందని చెప్పి సైలెంట్ ఉంటారు. అట్లా ఉండరు. లీడర్ అనేటవాడు ముందు ఉంటాడు, ముందుండి నడుస్తాడు. సో దేంట్లోనైనా ముందు ఉంటాడు, ఎడ్యుకేషన్లో అయినా ముందు ఉంటాడు, ప్లానింగ్లో అయినా ముందు ఉంటాడు, ప్రమోషన్కి అయినా ముందు ఉంటాడు, డౌన్లైన్స్లలో ప్రోడక్ట్ సేలింగ్ చేసేట్లో కూడా నెంబర్ 1 ముందు ఉంటాడు. సో ప్రతిదీ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయడానికి ముందు ఉంటాడు. సో ధైర్యంగా ఉంటాడు, భయపడుతూ వెనక దాక్కోడు అండ్ ఆల్వేస్ ఒక జోస్లో ఉంటాడు. అటువంటి వాడే టీమ్ లీడర్. సో మరి ఆ లీడర్ అంటాడు ఎలా ఉండాలనేది కొన్ని పాయింట్స్ షేర్ చేయబోతున్నాను నేను. ఇక ముందుగా ఒక లీడర్ అనేవాడు ఎట్లా ఉండాలి ఫ్రెండ్స్, ఒక హానెస్టీగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. హానెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటారు, అవునా కదా? సో నిజాయితీగా ఉండాలి. మీరు చేసేది ఒక మంచి బిజినెస్, ఒక ప్రొఫెషనల్ బిజినెస్, చాలా పెద్ద బిజినెస్, చాలా పెద్ద డబ్బు సంపాదించే బిజినెస్, లైఫ్లో చాలా హై రేంజ్కి వెళ్ళే బిజినెస్. మరి అలాంటి బిజినెస్ చేస్తున్నామంటే ఎట్లా ఉండాలి? చీటింగ్ చేసే వాళ్ళలాగా ఉండాలి, చాలా సిన్సియర్గా ఉండాలి, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, చాలా హానెస్టీగా ఉండాలి. బయట మీరు ఎట్లా ఉన్నారు పక్క పెట్టండి, బట్ బిజినెస్లో అడుగు పెట్టిండ్లు మీరు చేస్తున్నారంటే కంప్లీట్గా హానెస్టీగా ఉండాలి. మీరు హానెస్ట్గా ఉంటేనే మీ అప్లైన్స్ మిమ్మల్ని బిలీవ్ చేస్తారు. అండ్ అదేవిధంగా ముఖ్యంగా మీ డౌన్లైన్స్ కూడా మిమ్మల్ని నమ్ముతారు. ఎట్లా నమ్ముతారు అంటే మీరు హానెస్ట్గా ఉంటేనే మిమ్మల్ని ఖచ్చితంగా నమ్ముతారు అండ్ మీ వెంట వండుకుంటూ పని చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు. సో హానెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. సో కంపల్సరీగా లీడర్ దగ్గర మొదటి క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా హానెస్టీ అనేది ఉండాలి. అండ్ అదేవిధంగా ఒక లీడర్ అనేటోడు పర్ఫెక్ట్గా డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయాలి. పర్ఫెక్ట్ డ్రెస్ కోడ్ అంటే ఎట్లా ఉంటుంది? ప్రొఫెషనల్గా ఉంటుంది. మంచి డ్రెస్ వేసుకోవాలి అండ్ టై పెట్టుకోవాలి, మంచి ప్యాంట్ వేసుకోవాలి, ఇన్సెట్ వేసుకోవాలి, అవునా కదా? మంచి షూస్ వేసుకోవాలి. సో మంచి ప్రొఫెషనల్ కనపడాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏదో అట్లా ఉంటే నేను సక్సెస్ అయిపోతా అంటే కలవదు. ఎందుకంటే మీ డౌన్లైన్స్ ఎవరైనా ఉన్నా కూడా మీ బిజినెస్లో 100% మీ లుక్ ఏందనేది చూస్తారు, మీరు ఎట్లా ఉంటారు అనేది చూస్తారు. సో కంపల్సరీ, ఎందుకంటే చూడండి, మీరు ఎక్స్టర్నల్గా ఏ విధంగా కనిపిస్తారు అనేది వాళ్ళకు కావాలి. సో మిమ్మల్ని చూస్తే అరే వా పర్ఫెక్ట్ ఉన్నాడు అనాలి. ఇప్పుడు చూడండి, మంచి ప్రొఫెషనల్గా డ్రెస్ కోడ్ వేసుకున్న వ్యక్తిని చూసి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు. అదే ఇష్టం వచ్చినట్టు చిన్న పాయింట్ వేసుకొని అండ్ హెయిర్స్ అటు ఇటు పెట్టుకొని ఏదో అట్లా ఉంటారు కదా ఈ రోజులు, అట్లా ఉన్నట్టుగా కనబడండి, మీకు ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారా? అయ్యారు. అదే ఒక ప్రొఫెషనల్ డ్రెస్ కోడ్ వేసుకొని కనబడండి ఎక్కడన్నా, సార్ ఇటు రండి సార్, పక్క జరగండి సార్ అని ఒక రెస్పెక్ట్ అనేది వాడతారు, అవునా కదా? కాబట్టి బీ ప్రొఫెషనల్, ఎప్పుడు కానీ ఒక మంచి డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ అదేవిధంగా లీడర్ అనేవాడు ఎప్పుడు కానీ ఒక మోటివేషనల్ స్పీకర్ అయి ఉండాలి, మోటివేషనల్ ఉండాలి. తను ఒక సెల్ఫ్ మోటివేషన్ అవుతూనే ఎంతోమందికి మోటివేషన్ చేస్తూనే ఉండాలి. అండ్ మీ బిజినెస్ గ్రోతింగ్ కావాలంటే 100%గా మీ డౌన్లైన్స్కి ఎనీ టైము ఒక మంచి ఎనర్జీని ఇచ్చేటోడు, ఒక మంచి ఛార్జింగ్ ఇచ్చే ఒక లీడర్ కావాలి. ఆ లీడర్ ఎవరు కావాలి? మీరే. అందుకే వారికి ఎప్పుడు కూడా ఒక మంచి మోటివేషనల్ విషయాలు మాట్లాడుతుండాలి, మోటివేషనల్ స్టోరీ చెప్తూ ఉండాలి. అండ్ వారికి మీ కంపెనీలో జరుగుతున్న మంచి ఏదైతే ఉంటుందో, పాజిటివ్ ఏదైతే ఉంటుందో, టాక్ ఉంటుందో, సో దాని గురించి మాత్రమే చెప్తూ ఉండాలి. సో ఆల్వేస్ ఒక మంచి మోటివేషనల్ లీడర్గా మాత్రం మీరు ఉండాలి.
అప్పుడే మీ టీం అనేది ఒక మంచి ఏమంటారు ఒక జోస్ ఒక ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది అండ్ అదేవిధంగా వాళ్ళు మంచిగా పని చేస్తారు. సో లీడర్ అనేటోడు ఆల్వేస్ ఎప్పుడు అంటే ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలి అండ్ ఒక మెంటర్గా పని చేయాలి టీంకి. సో డెఫినెట్గా ఎందుకంటే చాలామంది నేను నేర్పకున్న వాళ్ళు పని చేస్తారు, వాళ్ళైతే చెప్తున్నా కదా మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు, ట్రైనింగ్ అటెండ్ అవుతున్నారు, వీడియో చూస్తున్నారు యూట్యూబ్లలో మా కంపెనీ గురించి నేర్చుకుంటాను, వాళ్ళే సక్సెస్ అవుతారు బై అని అనుకున్నారు అనుకో, దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మీరు నేర్పించాలి. ఎంత మంచిగా కూడా ఆడే ఆటగాడైనా ఖచ్చితంగా ఒక కోచ్ అనేటువంటి ఉంటాడు, ప్రాక్టీస్ చేయడానికి కోచ్ అనేటోడు ఉంటాడా అదేవిధంగా ఒక మెంటర్ అనేటోళ్ళు ఉంటారు వాళ్ళకు. సో ఎందుకు వీళ్ళంతా అంటే వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కూడా ఆ మిస్టేక్స్ని వాళ్ళకు చెప్తారు, వాళ్ళని సరిదిద్దుతారు అండ్ అదేవిధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, మోటివేట్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళలో ఉన్న లోపాలు పోయిగొట్టుకొని వాళ్ళు ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళు ఇంకా చాలా బాగా రాణిస్తారు. సో ఈ బిజినెస్లో కూడా అంతే, వాళ్ళలో ఉన్న మిస్టేక్స్ని ఎవరు చెప్తారు, మీరే చెప్పాలి. అండ్ ఏ విధంగా పని చేయాలనేది ఎవరు చెప్తారు, మీరే చెప్పాలి. అండ్ వారికి సరైన దారి చూపెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది మీరే అవ్వాలి. కాబట్టి మీరే వారికి సరైన మార్గం అనేది చూపెట్టాలి. అండ్ ఆ మార్గం చూపెడుతూ ఒక మెంటర్గా ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా మీరు ఏం చేయాలి, వారికి సక్సెస్ అయ్యేంత వరకు మీరు తోడుగానే ఉండాలి. ఇంకా అదే విధంగా మీ బిజినెస్లో సెలబ్రిటీ ఎవరు అంటే ఎవరు, అది మీరే. ఇప్పుడు డైరెక్ట్ సేలింగ్ బిజినెస్కి ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారా? బయట వచ్చే హీరో ఎవరైతే చేయరు కదా, ఇక్కడ ఎవరు ఉండరు. మీరు చేసే బిజినెస్కి మీరే సెలబ్రిటీ, మీరే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఒక సెలబ్రిటీ లాగానే ఫీల్ అవ్వాలి. సో బయట చూసే ఏదైతే బిజినెస్లు ఉన్నాయి, ట్రెడిషనల్ బిజినెస్ ఉన్నాయి కదా, సబ్బు కోసం, షాంపూ కోసం, కూల్ డ్రింక్ కోసం, సో ప్రతి దానికోసం ఒక్కొక్క హీరోయిన్స్ కనబడుతూ ఉంటారు. వాళ్ళంతా సెలబ్రిటీలు, వాళ్ళు చాలా డబ్బు తీసుకుంటారు, కోట్లలో డబ్బు తీసుకొని అడ్వర్టైజ్ చేస్తారు. బట్ మీరు చేసే బిజినెస్కి బయట ఏ హీరో లేరు. ఎందుకంటే డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ని ప్రమోట్ చేసేదే లీడర్లు. ఎవరి వారి బిజినెస్కి వారే లీడర్లు, వాళ్ళే సెలబ్రిటీలు, వాళ్ళే సూపర్ స్టార్లు. కాబట్టి మీ బిజినెస్కి మీరే, కాబట్టి మీ బిజినెస్ని ప్రమోట్ ఎవరు చేయాలి, మీరే చేయాలి. అందుకోసమే మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. మీరు ఆల్వేస్ ఒక సెలబ్రిటీ అనుకోవాలి, మిమ్మల్ని మీరు ఒక అడ్వర్టైజ్ ఇచ్చే ఒక హీరో, సూపర్ స్టార్ అనుకోవాలి మీరు. కాబట్టి మీ బిజినెస్కి మీరే హీరో. ఓకే, అందుకోసమే మీరు ఆ ఫీల్ అనేది ఆల్వేస్ మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేస్తూ ముందుకెళ్ళింది అనుకో, ఇంకేముంటుంది, మీ బిజినెస్ అనేది మీకు తెలియకుండానే పెరుగుతూ ఉంటుంది. ఎలా పెరుగుతుందంటే అది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీకు ప్రమోషన్లు వస్తాయి అండ్ మీకు తెలియకుండానే మీ ఇన్కమ్ అనేది పెరుగుతూ పోతుంటుంది. సో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, ఒక లీడర్ అనేవాడు ఎలా ఉండాలనేది కొన్ని కీలకమైన పాయింట్స్ అనేది చెప్పిన నేను. డెఫినెట్గా మీరు ఖచ్చితంగా ఈ పాయింట్స్ మీరు ఫాలో చేస్తారు అనుకుంటున్నా. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకే కాకుండా మీ టీములో, మీ డౌన్లైన్స్లలో, మీ అప్లైన్స్లలో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని చెప్పి మేము అనుకుంటే గిన వెంటనే వారికి కూడా షేర్ చేయండి. ఈ వీడియో పూర్తి వరకు చూడండి అని చెప్పండి, ఎందుకంటే వారు కూడా చూస్తేనే కదా నేర్చుకుంటారు ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పటివరకు మీకు లైక్ చేయకుంటే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు ఏ కంపెనీలో పనిచేసినా కూడా అందులో విజయం మాత్రం సాధించాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కాటా వెంకటేష్.